హాయ్ అండి అందరికీ. 8th క్లాస్‌లోని సెమిస్టర్ 2 నుంచి మనం 100 బిట్స్ అనేవి తయారు చేయడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ బిట్స్ అన్నీ కూడా మీకు అందించడం జరుగుతుంది. సో, చివరి వరకు చూడండి. ఈ ఒక్క 20 మినిట్స్ అనేది మీకు చాలా వాల్యుబుల్‌గా ఉంటుంది. ఒకసారి చూడండి. నచ్చితే లైక్ చేయండి. ఇక్కడ ఫస్ట్ బిట్ మనం చూసుకున్నట్లయితే, క్రింది వానిలో దేవులపల్లి వెంకట కృష్ణశాస్త్రి గారి యొక్క రచన కానిది ఏది? క్రింది వానిలో దేవులపల్లి వెంకట కృష్ణశాస్త్రి గారి యొక్క రచన కానిది ఏది? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నీటి పుట్ట అనేది కాదు. అంటే పుష్పలావికలు, బహుకాల దర్శనం, కృష్ణశాస్త్రి వ్యాసావళి ఈ మూడు కూడా ఈయన యొక్క రచనలే. నెక్స్ట్ వన్, మేలిమలపు పాఠ్యాంశం అన్నమాట. మేలిమలుపు పాఠ్యాంశం ఈ క్రింది ఏ రచన నుంచి గ్రహించబడింది అంటే పుష్పలావికలు. నెక్స్ట్ వన్, గొప్ప ప్రయత్నాల చేత ఒడుదుడుకులను అధిగమిస్తూ మనల్ని ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలని తెలపడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. చూడండి, గొప్ప ప్రయత్నాలు చేసి ఒడుదుడుకులను అధిగమిస్తూ మనల్ని ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలని, మనల్ని మనమే ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలని తెలపడమే ఈ పాఠ్యం యొక్క ముఖ్య ఉద్దేశం. మేలిమలపు. దేవులపల్లి వెంకట కృష్ణశాస్త్రి గారికి ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇచ్చినటువంటి పురస్కారం ఏంటి? ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇచ్చిన పురస్కారం కళాప్రపూర్ణ. ఈ క్రింది వానిలో ఆత్మస్థైర్యం ఇతివృత్తంగా గల పాఠ్యాంశం ఏది? ఆత్మస్థైర్యమే ఇతివృత్తంగా గల పాఠ్యాంశం మేలిమలపు. ఏమండి ఈ రోడ్డు ఎక్కడికి పోతుంది? నేను 30 ఏళ్ల నుంచి చూస్తున్నాను, ఎక్కడికి వెళ్ళడం లేదు, ఇక్కడే ఉంది ఈ రోడ్డు. ఈ వాక్యాలు ఏ పాఠంలోనివి? మేలిమలపు. దారిని 1000 కాళ్ళ జెర్రి వంటిదని అనిన రచయిత ఎవరు? దారిని 1000 కాళ్ళ జెర్రి వంటిదని అనిన రచయిత ఎవరు? మేలిమలుపు పాఠ్యాంశంలోనే దేవులపల్లి వెంకట కృష్ణశాస్త్రి గారు చెప్తారన్నమాట. మార్గానికి మలుపులే కాక ఎగుడు దిగుడులు కూడా ఉండాలని చెప్పిన రచయిత ఎవరు? మార్గానికి మలుపులే కాదు, ఎగుడు దిగుడులు కూడా ఉండాలని చెప్పిన రచయిత ఎవరు? దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి. నెక్స్ట్ వన్, పరమపద సోపానం మీద ఆడే ఆట ఏది? అలాగే ఇదే ప్రశ్న మనకి ఇంకొకలా అడగొచ్చు. జీవితం ఎంత బాగుంటుందో అంత అనమాట. జీవితం అంతా ఆకర్షణగా ఉండేటటువంటి ఆట ఏది? జీవితం ఎంత ఆకర్షణగా ఉంటుందో అంత ఆకర్షణగా ఉంటుందంట ఆట. అలాగే మానవ జీవితంతో పోల్చే ఆట ఏది? చూడండి, పరమపద సోపానం మీద ఆడే ఆట ఏది? జీవితం అంతా ఆకర్షణగా ఉండే ఆట ఏది? మానవ జీవితంతో పోల్చే ఆట ఏది? ఈ 3 ప్రశ్నలకి ఒకటే ఆన్సర్, వైకుంఠపాలి. అది కూడా అప్పుకి వెళ్తుంటారు, డౌన్కి దిగుతుంటారు, అలా అనమాట. అది కూడా దాంతో పోల్చారు. నెక్స్ట్ వన్, జీవిత మార్గంలో గొప్ప మలుపులు ఉన్నటువంటి మానవుని జీవితం మహాకావ్యం అవుతుంది అని చెప్పిన కవి ఎవరు? దేవులపల్లి వెంకట కృష్ణశాస్త్రి. రాజు కింకరుడు రాజు అవడం తథ్యం. దీనిని తెలిపే కథ ఏది? రాజు కింకరుడు రాజు అవడం తథ్యం. దీనిని తెలిపే కథ ఏది? సత్యహరిశ్చంద్రుని కథ. బ్రతుకుదారి మలపు తిరిగే కథ ఏది? బ్రతుకుదారి మలపు తిరిగే కథ ఏది? పైవన్నీ కూడా అంటే ఇక్కడ రామాయణము, కాశీ మజిలీ కథ, మహాభారతం, సత్యహరిశ్చంద్రుని కథ, ఈ 3 కూడా బ్రతుకుదారి అనేది మలుపు తిరుగుతుందన్నమాట. నెక్స్ట్ వన్, కాశీ మజిలీ కథలో ఏనుగు ఎవరిని మహారాజును చేసింది? కాశీ మజిలీ కథలో ఏనుగు అనేది ఎవరిని మహారాజును చేసింది అంటే కుచేలుణ్ణి. చిలకమర్తి రాసిన కథ ఏది? నవ్వుతూ కథ అనేది చిలకమర్తి లక్ష్మీ నరసింహశాస్త్రి గారు రాశారన్నమాట. పదం యొక్క అర్థం ఏమిటి? పదం యొక్క అర్థం చివరి గమ్యం భగవంతుని సన్నిధి. నెక్స్ట్ వన్, చైతన్యం పదం యొక్క నానార్థాలు. చైతన్యం అనగా దీని యొక్క నానార్థాలు అడిగారు.
ప్రాణము తెలివి. ప్రాణము తెలివి ఇస్ ద రైట్ ఆన్సర్. గజము కుంజరము అనునవి ఈ పదం యొక్క పర్యాయ పదాలు. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్, ఏనుగు. చంద్రుడు పదం యొక్క ప్రకృతి రూపం. చంద్రుడు పదం యొక్క ప్రకృతి రూపం వికృతి రూపం చంద్రుడు. ప్రయాణమంతా అను పదం ఏ సంధికి చెందుతుంది? ప్రయాణము ప్లస్ ము అని వస్తుంది చివర, అంతా. సో ఉకారానికి అచ్చుపరమైంది కాబట్టి ఉత్వ సంధి. వ్యధికరణ సమాసం అని ఏ సమాసానికి పేరు? వ్యధికరణ సమాసం అని ఏ సమాసానికి పేరు అంటే తత్పురుష సమాసానికి పేరు వ్యధికరణ సమాసం అని. అర్ధరాజ్యం అనున్నది ఏ సమాసానికి చెందుతుంది? ప్రథమ తత్పురుష సమాసానికి చెందుతుంది. రాజ్యం యొక్క అర్ధభాగము ప్రథమ తత్పురుష సమాసం. నెక్స్ట్ వన్, జీవిత మార్గం అనున్నది ఏ సమాసానికి చెందుతుంది? జీవిత మార్గము షష్ఠీ తత్పురుష సమాసము అవుతుంది, అలాగే రూపక సమాసం కూడా అవుతుంది. జీవితం యొక్క మార్గము జీవితం అనేది మార్గము. సో ఇక్కడ రెండు కూడా అవుతాయి అన్నమాట. నట్టిల్లు అన్నది ఈ సంధికి చెందుతుంది. నట్టిల్లు. కురు చిరు కడు నిడు నడు ఇవి వస్తుంది కదా, అందులో ఇది నడు. నట్టిల్లు. నడు ప్లస్ ఇల్లు నట్టిల్లు. సో ద్విరుక్త టకారదేశ సంధి. అన్ని పాదములలోని చివరన ఒకే విధమైన హల్లు కానీ లేదా హల్లులు కానీ, అన్ని పాదాలకి చివరన ఒకే విధమైనటువంటి హల్లు కానీ లేదా హల్లులు కానీ పునరావృతం కావడం అంత్యానుప్రాస అలంకారం. క్రింది వానిలో వచన కవిత ప్రక్రియకు చెందినటువంటి పాఠ్యాంశం ఏది? వచన కవిత ప్రక్రియకు చెందిన పాఠ్యాంశం ఏది? చిరమాలిన్యం. షేక్ కాజా హుస్సేన్ గారి యొక్క బిరుదు ఏది? షేక్ కాజా హుస్సేన్ గారి యొక్క బిరుదు దేవీ ప్రియ. షేక్ కాజా హుస్సేన్ గారి యొక్క రచన కానిది ఏది? ఇక్కడ చూడండి, ఈ ఫస్ట్ మూడు కూడా ఈయన యొక్క రచనలే. అమ్మ చెట్టు, తుఫాన్, తుమ్మెద, సమాజానంద స్వామి, గరీబ్ గీతాలు, అరణ్య పురాణం, నీటి పుట్ట ఇవన్నీ కూడా ఆయన యొక్క రచనలే. ఈ ఫోర్త్ అనేది కాదు. తెలుసు కదా, కృష్ణశాస్త్రి గారు, దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి గారు అది. షేక్ కాజా హుస్సేన్ గారి యొక్క రచనా సంపుటి ఏది? గాలి రంగు అనేది షేక్ కాజా హుస్సేన్ గారి యొక్క రచనా సంపుటి. నెక్స్ట్ వన్, షేక్ కాజా హుస్సేన్ గారు ఏ పాఠ్యాంశం ద్వారా మనిషి అనేవాళ్ళు ఆకాశానికి భూమికి మధ్యన అవతరించారు లేదా పుట్టారు అని తెలియజేశారు. మనిషి అనేవారు ఆకాశానికి భూమికి మధ్యన అవతరించారు అని ఏ పాఠ్యాంశం ద్వారా తెలియజేశారంటే చిరమాలిన్యం పాఠ్యాంశం ద్వారా. చిరమాలిన్యం. ఖండాంతరాలకు వెళ్ళడం, దాటిపోవడం చక్రం వలన సాధ్యమయ్యింది అని కవి ఈ పాఠ్యాంశం ద్వారా తెలియజేశారు. చక్రం వలన సాధ్యమైందని ఈ పాఠ్యాంశం ద్వారా తెలియజేశారు. చిరమాలిన్యం. షేక్ కాజా హుస్సేన్ గారు చిరమాలిన్యం కథ ద్వారా దేని నుండి దేన్ని సాధించారని తెలియజేశారు. భాష నుంచి లిపిని, చక్రం నుంచి ప్రయాణంను, సముద్రం నుంచి సంపదను. సో ఇవన్నీ కూడా మనకి ఇక్కడ రైట్ ఆన్సర్స్. ముఖాముఖి అనే కథలో పినాకపాణి గారు ఏ రంగాల్లో రాణించారు? సాహిత్యం, సంగీతం, కళ, వైద్యం, సామాజికం. సో ఇవన్నీ కూడా. ఆత్మకథ ప్రక్రియకు చెందినటువంటి పాఠం ఏది? ఆత్మకథ ప్రక్రియకు చెందిన పాఠం ఏది? లేదా దీనిని ఇంకో రూపంలో అడగచ్చు. క్రింది వారిలో ఉత్తమ కథనంలో నడిచేటటువంటి పాఠ్యాంశం ఏది? ఉత్తమ కథనంలో నడిచేది అంటే తన గురించి తాను చెప్పుకునేదే ఉత్తమ కథనం.
తాను ఉత్తమ అంటారు కదా, అలాగా తన గురించి తాను చెప్పుకునేదే ఉత్తమ కథనం. సో ఇక్కడ ఆత్మకథ. ఈ రెండింటి ఆత్మకథలే ఉత్తమ కథనంలో ఉంటాయన్నమాట. ఈ లెసన్ ఏది అంటే నాటి చదువు. నాటి చదువు పాఠ్యాంశం యొక్క రచయిత ఎవరు? ఆచార్య మామిడిపూడి వెంకటరంగయ్య. నాటి చదువు పాఠ్యభాగం ఎందులో నుండి గ్రహించబడింది? మారుతున్న సమాజం నా జ్ఞాపకాలు అనేటటువంటి దీని నుంచి రచించడం జరిగింది. నెక్స్ట్ వన్, సత్యశోధన అనేటటువంటి ఆత్మకథ ఎవరిది? సత్యశోధన అనే ఆత్మకథ ఎవరిది? గాంధీజీ గారిది. మారుతున్న సమాజం నా జ్ఞాపకాలు అనే ఆత్మకథ ఎవరిది? ఆచార్య మామిడిపూడి వెంకటరంగయ్య. ఆచార్య మామిడిపూడి వెంకటరంగయ్య గారి యొక్క గురువు గారి పేరేంటి? శిరోభూషణం రాఘవాచార్యులు. శిరోభూషణం రాఘవాచార్యులు. ఆచార్య మామిడిపూడి వెంకటరంగయ్య గారి యొక్క పినతల్లి పేరేంటి? పినతల్లి గారి యొక్క పేరు వెంకమ్మ. రాలు అనే పదం యొక్క నానార్థాలు. రాలడం అంటే పడటం, అలా మీనింగ్ అనమాట. పడు, రాయి, నశించు అనేవి నానార్థాలు. కరువు అనే పదానికి పర్యాయ పదాలు. క్షామము, కాటకము ఇస్ ద రైట్ ఆన్సర్. ప్రకృతి వికృతులకు సంబంధించి సరికాని జత ఏది? ఆశ్చర్యం, అచ్చెరువు, ప్రాంతము, పొంత, ఆహారం, ఓగిరం. ఈ సింహము, సింహ అనేది రాంగు. సింగము ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, హ్రస్వమైనటువంటి ఆకారం పూర్వపదం చివర వచ్చినప్పుడు పరస్వరం స్థానంలో అచ్చు కలిస్తే ఏర్పడేటటువంటి సంధి అది. హ్రస్వమైన ఆకారము అంటే అకారం. ఇది పూర్వపదం చివర వచ్చిందనుకోండి. పూర్వపదం చివర ఇలా పూర్వపదం ఉంటే ఈ పూర్వపదానికి చివర హ్రస్వమైనటువంటి ఆకారంతో ఉండేటటువంటి అచ్చొచ్చి పరస్వరం స్థానంలో అచ్చు వచ్చింది అనుకోండి. అచ్చు అంటే ఆ కానీ ఈ కానీ ఏదైనా అచ్చు కలిస్తే ఏర్పడేటటువంటి సంధి ఏది అంటే మనకి ఇక్కడ అత్వ సంధి. ఏం వ్యాధుల ఇత్తునకు సంధి వైకల్పికంగా వచ్చే సంధి ఏది? ఏం వ్యాధుల ఇత్తునకు వైకల్పికంగా వచ్చేటటువంటి సంధి ఇత్వ సంధి. క్రింది వానిలో ద్విగు సమాసానికి చెందినటువంటిది ఏది? ద్విగు సమాసము. ద్విగు అంటే సంఖ్యకు సంబంధించినవి రావాలి కదా. ఇక్కడ 4 వేదాలు, 4 సంఖ్యగల వేదాలు ఇస్ ద రైట్ ఆన్సర్. మిగతావన్నీ కూడా మనకి ద్వంద్వ సమాసానికి చెందుతాయి. నెక్స్ట్ వన్, లోకము నందు వ్యవహారము అను వాక్యంలోని గీత గీసిన ప్రత్యయం ఏ విభక్తికి చెందుతుంది? అందును నన్ను అనేవి సప్తమి తత్పురుష సమాసాలు. పేరు అనే పదం యొక్క నానార్థాలు ఏమిటి? పేరు అనే పదం యొక్క నానార్థాలు. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నామధేయము, కీర్తి, దండ. నామధేయము, కీర్తి, దండ. కుమారులు అనే పదం యొక్క పర్యాయ పదాలు ఏమిటి? కుమారులు అనే పదం యొక్క పర్యాయ పదాలు ఆత్మజులు, తనయులు, కొడుకులు, తనుజులు, అంగజులు, పుత్రులు. ఇవన్నీ కూడా రైట్ ఆన్సర్స్ అన్నమాట. ఇవన్నీ కూడా రైట్ ఆన్సర్స్, గుర్తుపెట్టుకోండి అవన్నీ కూడా. నెక్స్ట్ వన్, క్రింది ప్రకృతి వికృతులకు సంబంధించి సరికాని జత ఏది? క్రింది ప్రకృతి వికృతులకు సంబంధించి సరికాని జత ఏది? ఇక్కడ నిద్ర, నిదుర, అంబ, అమ్మ, పట్టణము, ప్రేమ, ప్రమ అనేటటువంటిది రాంగు. ప్రేమ, పెరిమ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, పాత పద్ధతి అనున్నది ఈ సమాసానికి చెందుతుంది. పాత పద్ధతి, పాతదైన పద్ధతి విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. విశేషణం అనేటటువంటిది పాత, కొత్త అనేది పూర్వపదంగా కలిగి ఉంది కదా. సో అన్నమాట. నీ మాటలు అమృతం వలె సంతోషాన్ని ఇస్తున్నాయి అనే ఉపమాలంకారంలోని ఉపమానం ఏంటి? చూడండి, నీ మాటలు అమృతం వలె సంతోషాన్ని ఇస్తున్నాయి. ఇందులో ఉపమానం ఏమవుతుంది అంటే అమృతం అవుతుంది. అమృతము అంటే దేనితో పోలుస్తున్నారో పోలికకు తెచ్చుకున్న దానిని ఉపమానం అంటారు. నెక్స్ట్ వన్, క్రింది వానిలో గజల్ ప్రక్రియకు చెందినటువంటి పాఠ్యాంశం ఏది? గజల్ ప్రక్రియకు చెందినది సమదృష్టి.
సమదృష్టి పైడి తెరేష్ బాబు. క్రింది వానిలో పైడి తెరేష్ బాబు రచించినటువంటి పాఠ్యాంశం సమదృష్టి. పైడి తెరేష్ బాబు యొక్క గజల్ సంపుటి ఏది? చాలా చాలా ఇంపార్టెంట్. గజల్ సంపుటి అంటారు ఇది. అల్పపీడనం. గజల్ సంపుటి ఏది అంటే అల్పపీడనం. కన్ను నలుపు అయినా కంటి చూపు నలుపు కాదు. అలాగే కాలం ఒకటే నలుపు కానీ నీ పరుగు నలుపు కాదు అను వాక్యం తెలియజేసే పాఠ్యాంశం. ఈ రెండు వాక్యాలు తెలియజేసేటటువంటి పాఠ్యాంశం ఏంటి? సమదృష్టి. సమదృష్టి. హాస్య కదంబం నుంచి గ్రహించబడినటువంటి పాఠ్యాంశం ఏది? హాస్య కదంబం నుంచి గ్రహించబడినటువంటి కథ ఏది? కథ ఏది? మరియు రామచంద్రరావు మూర్తి పాత్రలుగా ఉండేటటువంటి కథ ఏది? నవ్వుతూ కథ. ఇది ఎవరు రచించారు? చిలకమర్తి. చిలకమర్తి రచించారనమాట. చిలకమర్తి లక్ష్మీ నరసింహారావు గారు రచనలు ఎక్కువగా నవ్వించడం కోసం ఉంటాయన్నమాట. నెక్స్ట్ వన్, కళలు కనడమే బంగారు భవితకు పునాది. చూడండి, కళలు కనడమే బంగారు భవితకు పునాది. అలాగే ప్రయత్నం లేనిదే మార్గం ఏర్పడదు అని చెప్పినటువంటి రచయిత ఎవరు? పైడి తెరేష్ బాబు. పైడి తెరేష్ బాబు. సాహితీ రూపకం ప్రక్రియ గల పాఠ్యాంశం. సాహితీ రూపకం ప్రక్రియ గల పాఠ్యాంశం. భువన విజయం. భాషాభిరుచి ఇతివృత్తంగా కలిగినటువంటి పాఠ్యాంశం ఏది? భాషాభిరుచి ఇతివృత్తంగా కలిగిన పాఠ్యాంశం భువన విజయం. చాటు పద్య మణిమంజరి. భువన విజయం అనేటటువంటిది శ్రీకృష్ణదేవరాయల యొక్క ఆస్థానం పేరు అన్నమాట. చాటు పద్య మణిమంజరిను రచించిన వారు ఎవరు? రచన ఎవరిది అని. చాటు పద్య మణిమంజరి అనే రచన ఎవరిది? వేటూరి ప్రభాకర శాస్త్రి గారిది. ప్రపంచ స్ఫూర్తి దినోత్సవం జరుపుకునే తేదీ ఎప్పుడు? ప్రపంచ స్ఫూర్తి దినోత్సవం జరుపుకునే తేదీ ఎప్పుడు? జనవరి 2. బావిలోనికి తొంగి చూస్తే పాతాళం కనిపిస్తుంది. ఇందుగల అలంకారం. బావిలోనికి తొంగి చూస్తే పాతాళం కనిపిస్తుంది. పాతాళం ఎప్పుడైనా కనిపిస్తుందా? సో ఉన్నదానికంటే ఎక్కువ చేసి చెప్పేశారన్నమాట. అధికం చేసి చెప్పేశారు. ఉన్నదానికంటే అధికంగా చేసి చెప్పడాన్ని మనం అతిశయోక్తి అలంకారం అంటారన్నమాట. ఎదుటవారిని వానిని గూర్చి చెప్పడానికి వాడే సర్వనామాలను ఏమంటారు? లేదా నీవు మీరు అనునవి ఈ క్రింది ఏ పురుషకు చెందుతాయి? ఇవి మధ్యమ పురుషుకి చెందుతాయి. సమతా దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? సమతా దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? ఏప్రిల్ 5. నెక్స్ట్ వన్, శతావధాన ప్రబంధ త్రిపుటి. శతావధాన ప్రబంధ త్రిపుటి రచన ఎవరిది? మరియు ఇంకో బిట్ ఏంటంటే సరస్వతీ పుత్ర మరియు అవధాని పితామహ. సరస్వతీ పుత్ర మరియు అవధాన పితామహ అనే బిరుదులు ఎవరివి? ఇవి కడప వెంకట సుబ్బన్న. ఈయనకే మనం సివి సుబ్బన్న అంటారు. సివి సుబ్బన్న. సివి సుబ్బన్న గారి యొక్క పూర్తి పేరు ఏంటంటే కడప వెంకట సుబ్బన్న. భువన విజయం పాఠ్యాంశానికి ఆధారమైనటువంటి అవధాన విద్య అనే పుస్తక రచయిత ఎవరు? అవధాన విద్య అనేటటువంటి దాని నుంచే మనకి భువన విజయం పాఠ్యాంశం గ్రహించబడింది. అయితే ఈ అవధాన విద్య పుస్తక రచయితలు ఎవరంటే వీళ్ళిద్దరూ కూడా కడప వెంకట సుబ్బన్న అలాగే వేటూరి ప్రభాకర శాస్త్రి. సో ఆప్షన్ 1 and 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ప్రపంచ రంగస్థల దినోత్సవం ఎప్పుడు? ప్రపంచ రంగస్థల దినోత్సవం మార్చి 27. ఈ క్రింది ప్రకృతి వికృతునికి సంబంధించి సరికాని జత ఏది? చక్కెర శర్కర, పద్యము పద్యము, విజ్ఞానము విజ్ఞానము, సత్యము సత్యము కాదు సత్తు ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఆప్షన్ 4 అనేది సరిగా లేదు. నెక్స్ట్ వన్, వల్లభుడు పదానికి నానార్థాలు. వల్లభుడు అంటే మనకు తెలుసు బాగా రాజు అని. సో రాజుతో పాటు నానార్థం రావాలంటే భర్త ఇస్ ద రైట్ ఆన్సర్. ఇవే మనకి పర్యాయ పదాలు అవుతాయి తప్ప నానార్థాలు కాదు. మిగతాది లాస్ట్ది అయితే కాదు, పూర్తి ఏది కాదు. నెక్స్ట్ వన్, చంపకమాల పద్యంలో గల అక్షరాల సంఖ్య. మనకి ఎక్కువగా చంపకమాల పద్యం గురించే ఇస్తాడనమాట. టెట్లో వస్తే ఎక్కువగా చంపకమాల గురించే వస్తుంది. 21 అక్షరాలు. ఈ క్రింది వానిలో నెల్లూరు పాలకుడైనటువంటి మనుమసిద్ధి ఆస్థాన పండితుడు ఎవరు? అలాగే ఇదే బిట్టుని చూడండి, ఇంకొకలాగా అడగచ్చు. నాటక శైలి కలిగిన కవి ఎవరు? అలాగే కవి బ్రహ్మ ఉభయకవ మిత్రుడు అనే బిరుదాంకితుడు ఎవరు?
చూడండి, నెల్లూరు పాలకుడైన మనుమసిద్ధి ఆస్థాన పండితుడు ఎవరు? నాటక శైలి కలిగినటువంటి వాళ్ళెవరు? అలాగే కవి బ్రహ్మ, ఉభయకవి మిత్రుడు అనే బిరుదాంకితుడు ఎవరు? కంద పద్యాల్లో మంచి ఆరితేరిన దిట్ట కూడా ఇదినా, తిక్కన సోమయాజి. నెక్స్ట్ వన్, ఆతిథ్యం కథను ధర్మరాజుకు చెప్పిన వారు ఎవరు? ఆతిథ్యం అనే కథను ధర్మరాజుకు చెప్పిన వారు ఎవరు? భీష్ముడు. పూర్వం ఆతిథ్యం అనే కథను ముచికందుడు అనే రాజుకి వివరించిన రాక్షస మంత్రి ఎవరు? ఈ ఆతిథ్యం అనే కథను పూర్వము ముచికందుడు అనే రాజుకి వివరించిన రాక్షస మంత్రి ఎవరు? శుక్రాచార్యుడు. ఇతిహాసం ప్రక్రియకు చెందినటువంటి పాఠ్యాంశం ఏది? ఇతిహాసం అనే ప్రక్రియకు చెందిన పాఠ్యాంశం ఆతిథ్యం. మగపావురం ఆడపావురం పాత్రధారులుగా ఉన్నటువంటి పాఠ్యాంశం ఏది? ఆతిథ్యం. ధర్మాన్ని రక్షిస్తే ధర్మం మనల్ని రక్షిస్తుంది అని రాజు రథసారథికి చెప్పాను. ఈ వాక్యం ఈ క్రింది ఏ పాఠ్యాంశంలో కలదు? చూడండి, ధర్మాన్ని రక్షిస్తే ధర్మం మనల్ని రక్షిస్తుంది అని రాజు రథసారథికి చెప్పాడు. ఈ వాక్యం ఈ క్రింది ఏ పాఠ్యాంశంలో కలదు? ఆతిథ్యం. కపోతం అనగా అర్థమేమిటి? కపోతము, పావురము. లుబ్ధకుడు అనే పదం యొక్క నానార్థాలు. లుబ్ధకుడు అంటే వేటగాడు, ఒరిజినల్ మీనింగు. లుబ్ధకుడు అంటే వేటగాడు, అలాగే దురాసపరుడు ఈజ్ ద నానార్థాలు అనమాట. ఈ వేటగాడు, కిరాతకుడు అనేవి పర్యాయ పదాలు అవుతాయి. నెక్స్ట్ వన్, మహీరుహము యొక్క వ్యుత్పత్తి అర్థం ఏంటి? మహీరుహము అంటే చెట్టు. సో వీటిలో మనకి భూమి యందు మలచున్నది చెట్టు. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఉజ్వలాంగి పదం ఈ క్రింది ఏ సంధికి చెందుతుంది? ఉజ్వలాంగి. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. సవర్ణ దీర్ఘ సంధి. ఉజ్వల ప్లస్ అంగి, ఉజ్వలాంగి సవర్ణ దీర్ఘ సంధి. క్రింది వానిలో సరళాలు ఏవి? సరళంగా పలుకబడేవి. సో మనకి గజడదబ అనేటటువంటివి మనకి ఇక్కడ సరళాలు అన్నమాట. నెక్స్ట్ వన్, ఉజ్వలాంగి అన్నది ఏ సమాసము? ఉజ్వలాంగి అన్నది ఏ సమాసము? బహువ్రీహి సమాసము. కలది కలవాడు అనేటటువంటిది వస్తుంది కాబట్టి బహువ్రీహి సమాసము. నెక్స్ట్ వన్, ప్రియము పదం యొక్క వికృతి రూపం ఏమిటి? ప్రియము పదం యొక్క వికృతి రూపము పిరము. కరతాళ ధ్వనులు అన్నది ఏ సమాసము? షష్ఠీ తత్పురుష సమాసము. కరతాళం యొక్క ధ్వనులు. నెక్స్ట్ వన్, కాంతిని కలుగుజేయువాడు ఎవరు? వ్యుత్పత్తి అర్థాన్ని తెలిపే శబ్దము ఏమిటి? కాంతిని కలుగుజేయువాడు అనే వ్యుత్పత్తి అర్థాన్ని తెలిపే శబ్దము భాస్కరుడు, సూర్యుడు అనమాట. కాంతిని కలుగుజేయువాడు సూర్యుడు అనే వ్యుత్పత్తి అర్థాన్ని తెలిపే శబ్దము భాస్కరుడు. అరబ్బీ భాషలో గజల్ అనగా అర్థం ఏమిటి? రాగాలాపన. కొండంత భావాన్ని గూరంతలో చెప్పేటటువంటి రసగులిక ఏది? గల్పిక. సమస్త మానవులను వర్ణములను బట్టి కాకుండా గుణాన్ని, సంస్కారాన్ని బట్టి గౌరవించాలని సర్వ మానవ సమానత్వం కలిగించడం ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం. ఏ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం చెప్పండి? సమదృష్టి. సమస్త మానవులను వర్ణములను బట్టి కాకుండా గుణాన్ని, సంస్కారాన్ని బట్టి గౌరవించాలని సర్వ మానవ సమానత్వ భావన కలిగించడం ఈ పాఠం యొక్క ఉద్దేశం సమదృష్టి. ఆత్మకథను పరిచయం చేస్తూ నాటి విద్యా విధానాన్ని విద్యార్థులకు తెలియజేయడం ఈ పాఠం యొక్క ఉద్దేశం. ఆత్మకథని పరిచయం చేస్తూ నాటి విద్యా విధానాన్ని విద్యార్థులకు తెలియజేయడం ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం. నాటి చదువు ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, జాతీయ విద్యా దినోత్సవం ఎప్పుడు? జాతీయ విద్యా దినోత్సవం మౌలానా అబుల్ కలాం ఆజాద్ దినోత్సవం కదా, అదే జన్మ జయంతి నవంబర్ 11. నెక్స్ట్ వన్,
తోటివారి సుఖదుఖాల్లో పాలు పంచుకోవడం, సహానుభూతిని కలిగి ఉండడం, మానవత్వాన్ని పెంచడం వంటి భావాలను విద్యార్థుల్లో నింపడమే ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశ్యం. చిరమాలిన్యం. చిరమాలిన్యం. వేత్రము పదం యొక్క వికృతి రూపం ఏంటి? వేత్రము పదం యొక్క వికృతి రూపం బెత్తము. బెత్తము. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్.